నానాజీ గారు మాట్లాడింది. యా శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది తప్పనే మాట కృష్ణాంజనేయ గారు అన్నారా? మరి అది సార్ నేను అంటున్నా, ఇప్పుడు గాదె సాయికృష్ణ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఎందుకు అదృశ్యమయ్యాడు, దీంట్లో ఎవరు తప్పు ఉందనేది ప్రభుత్వానికి బాధ్యత. ప్రభుత్వం దాన్ని దర్యాప్తు చేసి విషయము బయటికి తీయాలా. కానీ ఈ లోపలనే గాదె సాయికృష్ణ అనే వ్యక్తి కాపు కులానికి చెందిన వ్యక్తి, గాదె సాయికృష్ణ బంధువులందరూ కూడా జనసేనలో అసలు గట్టిగా పనిచేశారు 2024లో. అట్లాగే ఆయన మేనమామ వచ్చి రాధారంగ మిత్రమండలి సభ్యుడు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి కోసం విరోచితంగా పోరాడిన వ్యక్తి. ఇలా రకరకాలుగా కథనాలు మాట్లాడింది ఎవరు సార్? వైసీపీ వారైనా? అంబటి రాంబాబు గారే కదా, లేదా పేరి నాని గారే కదా, లేదంటే రకరకాల వాళ్ళ యూట్యూబ్ ఛానల్సే కదా సార్. ఎక్కడైనా కుల ప్రస్తావన తెచ్చింది వైసీపీ అయినప్పుడు దానికి జవాబు చెప్పాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదా? అంటే వాళ్ళు ఏం మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉండాల్సిందేనా? లేదంటే తెలుగుదేశం పార్టీ వ్యక్తులుగా మేమందరం సైలెంట్గా ఉండాల్సిందేనా? ఇప్పుడు కృష్ణాంజనేయ గారు ఏం చెప్తారంటే, అయ్యా వాళ్ళు ఏదైనా చేస్తారు, మీరు మాత్రం దాని మీద కులపరంగా కావచ్చు లేదంటే ఇంకో పరంగా కావచ్చు కామెంట్ చేయకూడదు. మీరు మాత్రము అత్యంత ప్రజాస్వామికంగా బిహేవ్ చేయాలి, చాలా ఉన్నతమైన భావాలతో ఉన్నతమైన నైతిక విలువలతో మీరు ప్రవర్తించాలా. కానీ వైసీపీ వారు ఏమైనా చేయండి, వారు ఏం మాట్లాడినా తప్పులే. ఎందుకంటే వాళ్ళకి 11 వచ్చాయి కాబట్టి, ఆల్రెడీ ప్రజలు వాళ్ళు శిక్షించారు కాబట్టి ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఏం మాట్లాడినా కూడా మీరు భరించాలి. మీరు ఏ రకంగా అయినా అత్యున్నతమైన ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ మాత్రమే మాట్లాడాలి. వారు కొట్టినా కొట్టించుకోండి, తిట్టినా తిట్టించుకోండి, కులపరంగా మాట్లాడినా మార్చుకోండి, ఏం చేసినా చేసుకోండి. నొప్పి కలిగినా కూడా అబ్బా నొప్పి అనే మాట అనకూడదు అనేది కృష్ణాంజనేయ గారు కావచ్చు, అట్లాగే మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. సార్ ఇది న్యాయమా? ఈ రాష్ట్రంలో ఒక సగటు మనిషి ఎవరైనా ఒప్పుకునే వ్యక్తి పరిస్థితి ఉందా ఇలాగా? అసలు పవన్ కళ్యాణ్ గారిని దూషించింది ఎవరు సార్? ఈ గాదె సాయికృష్ణ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని దూషించింది ఎవరు సార్? జనసేన పార్టీని దూషించింది ఎవరు సార్? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ కావట్లేదని మాట్లాడింది ఎవరు సార్? ఇలా వాళ్ళు మాట్లాడి ఆయన రెస్పాండ్ అయితే తప్పు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర విషయంలో కూడా ఆయన ఏమైనా మాట్లాడచ్చు, ఎన్ని అభాండాలనే వేయచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట మాట్లాడితే ఎట్లా వస్తావు చూస్తాను తెలంగాణ, కానీ ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర గారు మాట్లాడతారు. ఈ రోజు ఈ రకంగా మాట్లాడతారు. ఏంటి సార్ ఈ బెదిరింపులు? అధికార పార్టీలో ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తిని ఇంతగా బెదిరింపు మాటలు మాట్లాడడం అనేది ఇది న్యాయమా? ఏ రకమైన ప్రజాస్వామ్యం అండి ఇది? రాజకీయం లేకపోతున్నా మనము ఇంతకన్నా ప్రజాస్వామ్యంగా ఏం మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు? అయ్యా క్రిమినల్స్ కు కులాన్ని అంటగట్టద్దు, క్రిమినల్స్ కు మీరు ఇట్లాంటి బంధుత్వాలు కావచ్చు పార్టీలను అంటగట్టద్దు, కులాలను అంటగట్టద్దు. ఏ కులం వాడైనా మాకొక్కటే, క్రిమినలే, దాని చట్టం తన పని తాను చేసుకెళ్లాలని మాట్లాడారు. దాని తప్పే ఉంది సార్. రెండో మాట, ఇప్పుడు కృష్ణాంజనేయ గారు అంటే సార్ దయచేసి కృష్ణాంజనేయ గారు నన్ను వేరేగా అనుకోకండి, అంటే మీరు చెప్పిన దానికి నేను ఆన్సర్ చెప్తున్నా. ఇప్పుడు చంద్రబాబు గారు పిలిచి పరామర్శించారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పిలవలేదు అంటారు. అంటే ఒక గవర్నమెంట్ లో ఎంతమంది పిలవాలి సార్ పరామర్శకి? ఒక ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన నేత, ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వానికే ముఖ్యమంత్రి, అధినాయకుడు, ఆయనే ఇంటికి పిలిచి ఒక గంట పాటు వాళ్ళతో మాడి మీకు న్యాయం జరుగుతుందని చెప్పినప్పుడు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నారంటే దీంట్లో భావం ఏంటో వారే చెప్పాలి. ఎంతమంది పిలిచి మాట్లాడాలా? అంటే హోమ్ మినిస్టర్ ఒక పక్క, డిప్యూటీ సీఎం ఒక పక్క, మినిస్టర్లు ఒక పక్క, లోకల్ ఎమ్మెల్యేలు ఒక పక్క, లోకల్ వార్డు మెంబర్లు ఒక పక్క, అందరూ పిలిచి మాట్లాడి వాళ్ళందరినీ సర్ది చెప్తేనేనా సార్ గవర్నమెంట్ బాగా పనిచేస్తున్నట్టు? సరే మూడో మాట, గాదె సాయికృష్ణ విషయంలో ప్రభుత్వం ఎక్కడా కూడా మేము చాలా సూపర్ సక్సెస్ చేశాం, ఆయన చంపడం అనేది తప్పు లేదని మేము ఎక్కడైనా అన్నామా? అసలు ఏం జరిగిందో తెలియకుండా కొన్ని వ్యాఖ్యానాలు చేసే నేపథ్యంలో సార్ విషయాలు బయటకు రాకుండా దయచేసి దీని మీద మాట్లాడదని మాట మేము రకరకాల డిబేట్లో చెప్పాం. కానీ ఎప్పుడైతే సిట్టు దర్యాప్తులో రిమాండ్ రిపోర్ట్లో పక్కాగా లాకప్ జరిగింది అని సిట్టు దర్యాప్తు చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం తరపున మేము నమ్మాలి. నమ్మిన తర్వాత ఏం చెప్పాం, సిఐ నాగరాజు గారు ఎవరైతే దాంట్లో నిందితుడుగా ఉన్నాడో ఆయన మీద హత్య కేసు పెట్టారు, ఆయన జైలు పంపించారు, ఈ రోజు రిమాండ్ లో ఉన్నారు, మళ్ళీ పోలీస్ కస్టడీకి మళ్ళీ తీసుకుంటున్నారు. అట్లాగే రకరకాల అతనికి ఎవరైతే సపోర్ట్ చేశారో, ఎవరైతే అతనికి ఈ గాదె సేకరించే విషయంలో అతనికి తోడ్పాటుగా ఉన్నారో వారందరినీ కూడా శిక్షించే విధంగా, వారందరి జాతకాలు బయట తీసే విధంగా ఈరోజు దర్యాప్తు జరుగుతోంది.
సార్ ఏదైనా ఒక దర్యాప్తు చేపట్టేప్పుడు ఒక కేసు అయితే ఒక వారంలో చిక్కుముడి వినొచ్చు, ఒక కేసు నిలబట్టచ్చు, ఒక కేసు 6 నెలలు కూడా పట్టచ్చు. అంటే గంట గంటకు మీకు బ్రేకింగ్ న్యూస్, గంట గంటకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలంటే అయ్యే పనేనా? అంటే విజయశేఖర్ రెడ్డి గారు ఇంకొకటి ఏదైతే వాళ్ళకి టైం ఇవ్వాలి, వాళ్ళు వర్కౌట్ చేయాలి. సార్ ఇన్ని రోజులుగా ఈ 40 రోజులుగా ఏం జరిగింది, ఎందుకు ఈ కేసు బయటికి రాలేదు? ఇంత పగడ్బందీగా కొంతమంది దీంట్లో పనిచేసినప్పుడు వారందరి నోరు తెలవాలన్నా, వారిని తెరిపించాలన్నా టైం పట్టదా? ఇప్పుడు వీళ్ళు కూడా మనుషులే కదా, సిట్ దర్యాప్తు కూడా మనుషులే కదా. రెండో మాట జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటారు. నేను అడుగుతున్నాను సార్, వైసీపీ గవర్నమెంట్ లో 2019 నుంచి 24 వరకు 15 మంది అయ్యారు. నేను చెప్పట్లా నేషనల్ క్రైమ్ ఇదిలా ఉంటే విజయశేఖర్ రెడ్డి గారు ఏదైతే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ రాష్ట్రంలో 15 మంది లాకప్ డెత్ అయ్యారు, అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారని చెప్తోంది. మరి దానికి ఏం చెప్తారు? ఒకటి సార్, ఒకటి ప్రజలందరూ అనుకునే మాట ఏంటంటే ప్రజల్లో ఉన్న ప్రజలకి ఒక్క మాట విజయశేఖర్ రెడ్డి గారు మీరు వినాలి. ఒక్క మాట అడ్డుపట్ట కాదు, మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి కదా. కాదు సార్, ప్రజలు ఏమనుకుంటున్నారు? బాడీ మాయం చేయటం అనేది, బాడీ లేకపోవడం అనేది ఈ ప్రజలు, మరి దాని గురించి చెప్పండి సార్. నేను చెప్తా సార్, ఇప్పుడు వీళ్ళు ఒక లాకప్ డెత్ లో జరిగిందని ఇంత బెంబెలెత్తిపోతున్నారు కదా. 2020లో చీరాల కిరణ్ అనే వ్యక్తిని ప్రకాశం డిస్ట్రిక్ట్ చంపారు. 2021లో మహమ్మద్ గౌస్ అనే వ్యక్తిని గుంటూరు చంపారు. 2022లో మురపాక మహేష్ అని శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో చంపారు. 2022లో సుబ్రహ్మణ్యం అని కర్నూలు చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ సో వాళ్ళకి మీకు తేడా లేదంటారు. అయితే కృష్ణాంజలి గారు అడిగింది అదే ఇందాక. అంటే ఆ ప్రభుత్వానికి ప్రజలు శిక్షించారు, వాళ్ళు చేసినట్టు మీరు కూడా చేస్తారా? అసలు కనీసం సార్ ఉండండి, ఏ కనీసం పోలీస్ కానిస్టేబుల్ ఎవరైనా కనీసం మీరు అరెస్ట్ చేశారా? ఎవరో ఒక ఎస్ఐ మీద కేసు పెట్టారా? సీఏ మీద కేసు పెట్టారా? అయిపోయిన పెళ్లికి బాజారొద్దు సార్. సార్ ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ఎక్కడా జరిగిన విధంగా ఒక సీఏ మీద హత్యా నేరం మోపి అతని జైలు పంపించింది ఈ రోజు ఈ ప్రభుత్వం. ఎంతకన్నా మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సార్. అపోజ్ చేసుకుంటా కూడా అర్థం ఉండాలి. ఈ టాపిక్ పెడితే ఈ టాపిక్ ఇలా పక్కన పెడితే ఏంటి, రైతులను పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళు రైతుల చేత ఎందుకు రాళ్ల దాడికి గావింపబడ్డారంటే ఏం చెప్తారు? పేర్ని నాని గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, కృష్ణాంజలి గారు అన్నారు ఊకే తోపులాట్లో ఒక్కోసారి పోలీసులైనా తోసేస్తారు. మరి ఆ విషయాన్ని ఎలా చెప్తారు? దీని గురించి చెప్పండి సార్. బైబిల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు బైబిల్ని చదువుతారు కదా. బైబిల్లో ఆబదియా బుక్ అనే ఒకటి ఉంది. దాంట్లో తను ఏమైతే ప్రజలకు చేయాలనుకుంటాడో, ఎట్లా అయితే ప్రవర్తించాలనుకుంటాడో అదే తనకు వస్తుందంట. మీకు అర్థమై ఉండాలి. అంటే నా మెంటాలిటీ ఎలాగ ఉంటుందో, నేను ఏదైతే ప్రజలకు చేస్తానో అది చెడుగినా మంచినా అలాగే నాకు జరుగుతుంది. వాట్ ఎవర్ హెస్ బీన్ డన్ దట్ షల్ బి డన్ టు యూ అని ఇది బైబిల్లో రాసింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంతగా బైబిల్ చదివే వ్యక్తి, క్రిస్టియానిటీని అంత బలంగా నమ్మే వ్యక్తి ఎందుకు ఆ రోజు అంత అరాచకంగా ప్రవర్తించాడు? ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నా కనీసం ప్రతిపక్ష నేత కాదు మీరు ఈరోజు. సార్ ఉండండి, అందరూ హ్యాపీగా మారదాం సార్. ఈ రోజు మీరు ప్రతిపక్ష నేత కూడా కాదు, మీరు ఒక పులివెందుల ఎమ్మెల్యే. లేదు ఆ పోయిన వ్యక్తులు ఎవరికైనా ప్రోటోకాల్ ఉందా? అంతా ఆ గాలి బ్యాచ్లు అంబటి రాంబాబు పొద్దున్న లేస్తే ఏం మాట్లాడతాడో, లేదా పేర్నాని ఏం మాట్లాడుతున్నాడో, లేదంటే ఆయన ఎవరు ఆయన దేవినేని అవినాష్ ఆయన ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు. సార్ వీళ్ళకి ఎవరికైనా ప్రోటోకాల్ ఉందా? అసలు వీళ్ళకి ఎందుకంటే పోలీసు సెక్యూరిటీ ఇవ్వాలి? మీరు ఎవరు అసలు? ఏం సంబంధం? మీరు మీ పాటికి మీరు వెళ్ళండి. రైతులు మీతో మాట్లాడుకుంటే మాట్లాడతారు, ప్రతిపక్ష పార్టీ చెందిన అధినేతే మీరు గౌతమి సమాంగం సార్, గౌతమి సమాంగం ఏం మాట్లాడారు? గౌతమి సమాంగం గౌతమి ఆయన